హాయ్ ఫ్రెండ్స్, మా డ్యూటీ అయిపోయింది. ఈరోజు చికెన్ తెచ్చుకున్నాం. మేము వంట చేస్తాం, చూడండి ఫ్రెండ్స్. మటన్ కొట్టే మస్తాన్ దగ్గర ఇప్పుడే చికెన్ కొట్టించుకొని ఫ్రెండ్స్. లివర్, ఉల్లిపాయలు, గుండెకాయలు తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. చూడండి ఎట్లున్నాయో. ఇంకా మిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ కట్ చేసినాం. బగారా ఆకు ఇవన్నీ చేసినాం ఫ్రెండ్స్. చూడండి ఎలా చేస్తామో మీరు చూడండి. షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అమూల్ ఫుడ్ ఐటమ్స్ లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయండి. ఐదు వస్తుందా? ఐటమ్స్ బగారా ఆకులు, ఉల్లిగడ్డ, మిర్చి వేస్తున్నా, చూడండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేస్తున్నా, చూడండి. ఇది బాగా వేగనియాలి, వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇక వేగింది ఫ్రెండ్స్, దూరంగా వేగాలి. ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చిన అల్లం, ఎందుకంటే మేము నెల రోజులు డ్యూటీ చేస్తాం కదా, డ్యూటీ చేస్తామనే ఉద్దేశం పోతే ఇంట్లోకి వెళ్ళి సామాన్ అన్నీ, ఇంట్లోకి వెళ్ళే కారం, అల్లం, పప్పు అన్నీ తీసుకొచ్చినాం. పసుపు వేస్తున్నా సరిపడా. చికెన్ వేస్తాను ఫ్రెండ్స్. కలుపుకున్నాం ఫ్రెండ్స్, చూడండి. ఇక కారం వేస్తాం. ఎందుకంటే మేము నలుగురం డ్రైవర్లో ఉన్నాం, సూప్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేస్తే సరిపోదు, మళ్ళీ రేపు పొద్దుగాల పచ్చడి వేసుకుని కూడా అవుతుంది. అందుకోసం సూప్ పెడతాను. ఉప్పు వేస్తాను ఫ్రెండ్స్. కూర అయిపోయాం ఫ్రెండ్స్. కాకపోతే మేము నలుగురం ఉన్నాం కాబట్టి కొన్ని వాటర్ పోస్తున్నాం, ఎందుకంటే మాకు ఇప్పుడు నైట్ కావాలి, రేపు పొద్దున కావాలి. ఇక డీప్ ఫ్రై చేస్తే ఇట్లుంటుంది ఫ్రెండ్స్. డీప్ ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇక ఇట్లా డీప్ ఫ్రై చేస్తే 3 రోజులైనా సుతా చికెన్ ఖరాబ్ కాదు ఫ్రెండ్స్. వాటర్ పోతే ఇక ఇట్లుంటుంది ఫ్రెండ్స్ చికెన్.
ధనియాల పౌడర్ మసాలాలు ఇంటికంచాలు తీసుకొచ్చినాయి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నాయి కాదు, ఇంటికంచాలు తీసుకొచ్చినాయి. మంచి టేస్ట్ ఉంటాయి. ఇక్కడ అంత పౌడర్ అది ఇది బాగుండదు. కర్రీ అయిపోయాను ఫ్రెండ్స్, ఇక గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, వంట అయిపోయింది ఫ్రెండ్స్. ఇక నేను వేసుకొని తిందామని అల్లం చేసిన. మా వాళ్ళ చారుకు లేట్ అవుతాడు, వాళ్ళ స్నానానికి వేయరు. నేను పొద్దున్నే స్నానం చేసిన. ఇక వాళ్ళకి ఎవరికి వంట చేయరాదు. ఇక వంట చేసి నేను తిన్నాక వాళ్ళు తింటా అన్నారు, ఇక వేసుకుంటున్నా.